రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టీడీపీలో కొంత స్తబ్దత నెలకొందని టీడీపీ నల్గొండ పార్లమెంట్ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి అన్నారు. కానీ రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు. ఆదివారం నల్గొండ టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృతంగా సభ్యత్వ నమోదు జరుగుతోందని తెలిపారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కోదాడ నియోజకవర్గం ముందంజలో ఉందని, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 50,000 సభ్యత్వాలను చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 22,000 సభ్యత్వాలు పూర్తయ్యాయని, జనవరి నెలాఖరు వరకు సభ్యత్వ నమోదు గడువు ఉందని, అప్పటిలోపు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం నల్గొండ నియోజకవర్గ పరిధిలోని పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారని, తమ కార్యకర్తలు హంగు ఆర్భాటం లేకుండా చాపకింద నీరులా సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపడుతున్నారని తెలిపారు. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియను పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అభినందించారని తెలిపారు. టీడీపీ నిరంతరం ప్రజల బాగోగుల కోసమే పనిచేస్తుందని అన్నారు. పార్టీ నేత నారా లోకేష్ తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో టీడీపీని లేకుండా చేయడానికి తమ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కున్నారని, అలాంటి పార్టీ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, రేషన్ కార్డుల విషయంలో పేదలందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రైతు బంధును రాళ్లు, గుట్టలు ఉన్న భూములకు కూడా ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాళ్లు, గుట్టలు ఉన్న భూములకు రైతు బంధు ఇవ్వరాదని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. రేషన్ కార్డులను సైతం ధనవంతులకు ఇవ్వకుండా పేదవారికి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తగిన గడువు ఇవ్వాలని భావించి 6 గ్యారంటీల విషయంలో స్పందించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకపోతే టీడీపీ తప్పక స్పందిస్తుందని చెప్పారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్ కుమార్, తేలు రవి, కొండేటి దయాకర్ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటికెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విజయాలు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజెప్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విభజన జరిగిన తర్వాత కొంత సభ్యత నెలకొంది మాత్రం వాస్తవం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇప్పటికీ 2 నెలల 15 రోజులైంది. రాష్ట్రంలోనే సభ్యత్వం కోదాడ కాన్స్టిట్యూన్సీ ముందంజలో ఉంది. నల్గొండ పార్లమెంట్లో మేము 50,000 సభ్యత్వాలు చేయాలని అనుకున్నాం. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 22,000 సభ్యత్వాలు అయినాయి. ఇంకా 15 రోజులు టైం ఉంది. కాన్స్టిట్యూన్సీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. సమస్త అంటే మండల వారికి కానీ గ్రామాల వారికి కానీ సభ్యత్వం చాప కింద నీరులాగా పోవాలనే ఉద్దేశంతోనే గొప్పలో పోకుండా మా కార్యకర్తలని దగ్గర పోయి మేము ప్రతి ఇంటికి గడప గడప తొక్కుతున్నాం. దీని మినిమం కూడా రాష్ట్రంలో కూడా ఇప్పుడు 1,60,000 దాటింది. రాబోయే రోజుల్లో కూడా మాది నల్గొండ పార్లమెంట్లో కూడా 1-2 స్థానాల్లో ఉంటుందని కూడా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు కూడా ప్రజల కొరకు, వాళ్ళ బాగోలు కొరకే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నాను. మా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ, ముఖ్యంగా లోకేష్ బాబు గారు కానీ తెలంగాణపై దృష్టి పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వాలు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా బాజాబ్తో వచ్చి పట్టుకపోయి రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బందులను పెట్టిన వాస్తవం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రజలే ఎన్నుకున్న నాయకులని, ఎమ్మెల్యేలని మరి గతంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని చెప్పేసి గత పాలకులు చేసింది వాళ్ళే ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం
తప్పనిసరిగా రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమాలో కానీ, రేషన్ కార్డుల విషయం కానీ పేదవారికి తప్పనిసరిగా న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎప్పుడు కూడా మేము అనుకునేది ఏంటంటే తెలంగాణలో 1-2 స్థానంలో తెలుగుదేశం పార్టీ నల్గొండ జిల్లా ముందు ఉండని తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ప్రజల కొరకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ తెలియజేస్తూ మా పోరాటాలు కానీ ఎప్పుడు ఆగవు. ఈరోజు నల్లగొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల మీద ఇవాళ మా పార్లమెంట్ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్లమెంటు వైజ్గా ఇప్పటి వరకు ఎన్ని సభ్యత్వాలు అయినాయి ఆ సమాచారాన్ని స్వీకరిస్తూ ఇవాళ మీడియా ద్వారా మా కార్యకర్తల బలం ఎంతుంది, మా పార్టీ నాయకులు ఎలా ముందుకెళ్తూ ఉన్నారు ఆ విషయం మీద పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇవాళ ప్రజలకు చేరువేయడానికి మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సైకిల్ గుర్తు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బ్యాలెట్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాల్లో పాలించిన బారాస నాయకులు కావచ్చు, ఈ 1 సంవత్సరం పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హంగులకు ఆర్భాటాలకు పోయి ప్రజల నెత్తిన ఆర్థిక భారాన్ని మోపొద్దని చెప్పి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలకు ప్రజల మేలు మాత్రమే కోరి పాలన సాగించాలని చెప్పి ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగే సభ్యత్వాల మీద సమీక్షా సమావేశంలో మన నల్గొండ రాష్ట్రంలో చూస్తే నల్గొండ మరి 2వ స్థానంలో ఉంది. మరి దీన్ని గ్రామ స్థాయిలో, మరి పట్టణ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా బలోపేతం చేస్తూ మరి కార్యకర్తలకు ముందుకు తీసుకొస్తూ సభ్యత్వాలు ఇంకా ముమ్మరం చేయాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు అందరినీ కోరడం జరుగుతూ ఉంది. మరి రాబోయే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు 26 నుంచి జరిగే సమావేశాల్లో మరి గ్రామ సభల్లో కూడా మరి అర్హులని ప్రకటించి అర్హులకు అందే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సింది అవసరం. రేషన్ కార్డులు కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి నిరుపేదలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.